ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మాజీ సీఎం జగన్ పార్టీ పరిస్థితిపై దృష్టి పెట్టారు. పులివెందుల పర్యటన తర్వాత బెంగళూరు వెళ్లిన జగన్ యలహంకలోని తన ప్యాలెస్ వేదికగా రాజకీయం మొదలుపెట్టారు. బెంగళూరులో ఆయన బిజీగా గడుపుతున్నారు. పార్టీ ముఖ్య నేతలతో రహస్య సమావేశం నిర్వహించారు. ఈ ప్యాలెస్ కు చుట్టుపక్కల కనుచూపు మేరలో మనుషులు లేకుండా సెక్యూరిటీ సిబ్బంది చేసినట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలతో పాటు పలువురితో భేటీ అయ్యారు వైసీపీ బాస్. ఈ భేటీలోనే స్పీకర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ రహస్య భేటీకి విజయసాయిరెడ్డికి పిలుపు లేదని సమాచారం అందుతోంది. ఈ భేటీలో లిక్కర్, ఇసుక అక్రమాలపై ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించబోతుందనే దానిపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు, ఈ 5 ఏళ్లు పార్టీకి వచ్చిన నిధులపై చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది. మరో 2 రోజులు వైసీపీ అధినేత జగన్ బెంగళూరులోనే ఉండనున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత మాజీ సీఎం జగన్ పార్టీ పరిస్థితిపై దృష్టి పెట్టారు. పులివెందుల పర్యటన తరువాత బెంగళూరు వెళ్లిన జగన్ యలహంకలోని తన ప్యాలెస్ వేదికగా రాజకీయం మొదలుపెట్టారు. బెంగళూరులో ఆయన బిజీగా గడుపుతున్నారు. పార్టీ ముఖ్య నేతలతో రహస్య సమావేశం నిర్వహించారు. ఈ ప్యాలెస్ కు చుట్టుపక్కల కనుచూపు మేరలో మనుషులు లేకుండా సెక్యూరిటీ సిబ్బంది చేసినట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలతో పాటు పలువురితో భేటీ అయ్యారు వైసీపీ బాస్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అయితే పులివెందుల పర్యటన అనంతరం బెంగళూరులో వైసీపీ బాస్ బిజీగా గడుపుతున్నారు. అటు మద్యం, ఇసుకకు సంబంధించి ముఖ్య నేతలతో కూడా భేటీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం చేరవేసి ప్రభుత్వానికి చేరుతుంది. తద్వారా ఇబ్బందులు ఏర్పడతాయని భావించి ఆయన తన రాజకీయ కార్యకలాపాలని కర్ణాటకకి చేర్చిన పరిస్థితి. బెంగళూరులో ఉన్న ఆయన ప్యాలెస్లో ఆయన రాజకీయాలు 2 రోజులుగా కొనసాగిస్తూ ఉన్నారు. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డితో ప్రత్యేకంగా జగన్ ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే నిన్న పర్యటనకు సంబంధించి కూడా ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సమాచారం లేదని కూడా తెలుస్తూ ఉంది. ఈ సమావేశానికి సజ్జలకు సైతం కూడా సమాచారం లేనట్లు కూడా సమాచారం అందుతుంది. మరొకవైపు ఇసుక, మద్యం, లిక్కర్కి సంబంధించి ప్రభుత్వం వ్యవహరించబోతున్న తీరు నేపథ్యంలో వీరు విస్తృతంగా చర్చించారు. అలాగే గత ఎన్నికల్లో పార్టీకి ఎన్ని నిధులు రావడం జరిగింది, ఆ నిధులను ఏ రకంగా ఖర్చు చేశాం, భవిష్యత్తులో పార్టీ నడపడానికి కావలసిన విధి విధానాలు ఏంటి, ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి అనే దానికి సంబంధించి కూడా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రభుత్వం ఎటువంటి కేసులు పెట్టినా కానీ ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి జగన్ వారికి దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక త్వరలోనే తాను డిసెంబర్ నుంచి కూడా పర్యటన చేస్తాను, అసెంబ్లీకి సంబంధించి కూడా స్పీకర్కి లేఖ రాయటం, అలాగే లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమికి అడక్కపోయిన మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం తదితర పరిణామాలు బెంగళూరు కేంద్రంగానే కొనసాగి మరి ఒక 2 రోజుల పాటు జగన్ బెంగళూరులోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఆయనపై ఉన్న కేసులు, మరొకవైపు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వారు చేసిన అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలకు సంబంధించి కేసులు నమోదయ్యే అవకాశం. వచ్చే నెల 4వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భావిస్తున్నారు. శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత వాటిపై విచారణకు కూడా ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏ రకంగా ముందుకెళ్లాలి, అలాగే న్యాయ నిపుణులతో కూడా జగన్ సంప్రదింపులు జరపాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది.